సడన్గా ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా మీరు లోపలికి కేసుకురండి రాజకీయ కేసుకురండి మీరు ఎవరైనా రాజకీయ కేసుకురండి కదండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మీకు వస్తా అంతే సార్. మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీ చేతులు ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు. పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ పోలీసు వీడియో తీస్తున్నారండి, మేము చూస్తున్నాం. మీరు రండి, మా ఇల్లు కూర్చోండి, తీసి మీరు రండి, కోఆపరేట్ చేయండి. చేపడతారండి. పోలీసు మీ ఇంటికి సార్ కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్. శివరాత్రి రోజు తెలుగు రాష్ట్రాలు శివనామ స్మరణతోటి పులకించిపోతున్నటువంటి తరుణంలో సినీ నటుడు, సినీ రచయిత, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త అయినటువంటి సంఘ సేవకుడు, సంస్కర్త అనే కన్నా సేవకుడు, అతను చాలా సర్వీసెస్ చేశాడు. నాకు తెలుసు మా గుంటూరు దగ్గర కాకాని అతనిది కాబట్టి అతని గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. మంచి సర్వీస్ మైండ్ ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని శివరాత్రి పండగ రోజు అరెస్ట్ చేశారు. ఇది కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే ముందుకెళ్తుంది అనటానికి పరాకాష్ట, నిదర్శనం కూడా. ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. నేను తప్పు చేశానో, ఒప్పు చేశానో, ఇకపై నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, మీడియా ముందుకు రాను, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇంటికే పరిమితం అవుతానని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీళ్ళ కడుపు మంట చల్లారక అతన్ని అరెస్టు చేసే తీరాలి అని పండగ రోజు ఆయన బనియను లుంగి మీద ఉన్నటువంటి సమయంలో అతను అరెస్టు చేసి తీసుకురావటం, ఎక్కడో కడప జిల్లా రాయచోటిలో అతని మీద కేసు నమోదైందని, రాయచోటి ఏంటి, అనంతపురం ఏంటి, 13 జిల్లాల్లో కూడా అతని మీద కేసులు నమోదు చేశారు జన సైనికులు. సరే, అవన్నీ కూడా ఇప్పుడు యాక్షన్ రూపంలోకి వస్తున్నాయని మనం అనుకోవాలి. ఆయన విన్నపానికి వీళ్ళ దగ్గర ఏమీ కూడా కనీసం దాన్ని కన్సిడర్ చేసేటటువంటి ఆలోచన కానీ, జాలి కానీ, దయ కానీ, మేమేదో ఉత్తములము, వైఎస్ఆర్సీపీ అరాచక పాలన చేసింది అని చెప్పుకునేటటువంటి వీళ్ళు అంతకు మించి అరాచకం చేస్తున్నారు అనటానికి ఇది ఉదాహరణ. ఖచ్చితంగా ఆయనని ఎక్కడికి తీసుకెళ్తారో, మళ్ళీ ఇప్పుడు రాయచోటి అన్నారు, విజయవాడ తీసుకొస్తారా, రాయచోటి తీసుకెళ్తారా, మళ్ళీ శ్రీకాకుళం దాకా కేసులు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు, అన్ని చోట్లకి తిప్పుతారా? కక్ష సాధింపు అనేది ఏ స్థాయికి వెళ్తుంది? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరపటం కోసమే మేము అధికారంలోకి వచ్చాము. మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేమి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన హామీల గురించి తేదీలు లేకుండా అమలు చేయాలనే చూస్తున్నాం, అమలు చేస్తాం అని మాత్రమే చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ముందుకెళ్తారా అనేది ముందు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే అతను తీవ్రమైనటువంటి విమర్శలు ఒక రాజకీయ పక్షం తరపున ఉన్నప్పుడు చేసిన మాట వాస్తవమే. ఆ విమర్శలకు అతని మీద దాడులు కూడా చేశారు, అతని ఇంటికి పోయి కూడా దాడులు చేశారు. దాంతో కూడా తృప్తి చెందక ఆయన పోసాని కృష్ణమురళి గారు తనంతట తానుగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కోరిన తర్వాత కూడా, గతంలో నా వ్యాఖ్యల ద్వారా ఎవరైనా బాధ పెట్టి ఉంటే మన్నించండి అన్న తర్వాత కూడా, వీళ్ళ యొక్క కక్ష సాధింపు ధోరణి చల్లారలేదంటే ప్రజలే గమనించాలి ఇవన్నీ అనేది నా విన్నపం.
నమస్తే.